ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక కేంద్ర మంత్రికి చెందిన కుటుంబం ఒక సంచలన పోక్సో కేసు, రాజకీయాలను కుదిపేస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు. అసలు నిజం ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? నమస్కారం, మీరు చూస్తున్నారు మనం టీవీ. నేను మీ రమ్య. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేరు వినిపిస్తోంది ఈ పోక్సో కేసులో. అయితే ఈ కేసు బయటికి వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా మొత్తం ఒకసారిగా షాక్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు, మరోవైపు హనీ ట్రాప్ అంటూ కౌంటర్ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది అని చెప్పుకోవచ్చు. అసలు ఈ కేసు ఎలా మొదలైంది, ఎవరు ఈ కంప్లైంట్ ఇచ్చారు, వీడియోలు, ఆడియోలు నిజమేనా, ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు మరి పూర్తి వివరాల్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఒక మైనర్ యువతి కుటుంబం పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ కుమార్తెతో బండి భగీరథ్ దగ్గరయ్యాడని, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని, మానసికంగా వేధించాడు అని అయితే వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు అయితే ఆరోపించడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ అంశం ఉండడంతో పోక్సో చట్టం కింద కూడా సెక్షన్లు జోడించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడే కథలో భారీ ట్విస్ట్ అయితే నెలకొంది. బండి భగీరథ్ కూడా కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు. తనను కావాలని టార్గెట్ చేశారని, డబ్బులు డిమాండ్ చేశారని, ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని మాత్రమే ఆరోపించాడు. దానికి సంబంధించి కొన్ని ఫోన్స్, చాట్స్, ఆడియో కాల్స్ ఆధారంగా తనను బ్లాక్మెయిల్ చేశారు అనేది ఫిర్యాదు చేశారు. దాంట్లో ముఖ్యంగా 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తే 50,000 అయితే ఇచ్చాను అని కూడా చెప్పాడు. మరి అక్కడ నుంచి ఈ కేసు ఒక్కసారిగా రాజకీయ దుమారంగా అయితే మారింది. ఇక ప్రతిపక్ష పార్టీలు అయితే సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేస్తారు కదా, మరి ఇప్పుడేమైంది, హోదా అడ్డొస్తుందా అంటూ అయితే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే మరోవైపు బీజేపీ నేతలు మాత్రం దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరిని దోషిగా చెప్పొద్దు అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరి మరింత హీట్ పెంచుతున్న అంశం ఏంటంటే వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలు. మరి కొంతమంది అసలు ఆధారాలు అంటున్నారు, దీన్ని అంటే ఈ ఫోటోలు, వీడియోలు మాత్రమే ఆధారాలు అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇవన్నీ ఫేక్, ఫోటోలు, ఆడియోలు, వీడియోలు వెనుక వేరే కథనాలు ఉన్నాయి అని అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు ఆ వీడియోలు లేదా ఆడియోలను నిజమేనని అయితే ప్రకటించలేదు. కోర్టు కూడా ఎలాంటి తుది తీర్పు అయితే ఇవ్వలేదు. అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న చాలా విషయాలు ఇంకా ధృవీకరణ పొందలేదు. అందుకే నిజమేంటో చెప్పేది ఒక దర్యాప్తు మాత్రమే, పోలీసులు మాత్రమే. ఇప్పుడు పోలీసులో ఫోకస్ మొత్తం కూడా డిజిటల్ ఎవిడెన్సెస్ మీదనే ఉంది. అంటే ఆ ఫోన్ డేటా కావచ్చు, లేకపోతే చాటింగ్ హిస్టరీస్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఫోటోలు, వీడియోలు, ఆ ఆడియోలు. సో ఈ వీడియోలో ఫారెన్సిక్ అనాలిసిస్లు ఇవన్నీ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఇంకో కీలక అంశం ఏంటంటే పోక్సో చట్టం చాలా సీరియస్. మైనర్కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు బయట పెట్టడం కూడా చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. అందుకనే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి పోస్టును నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ కేసు అసలు నిజం బయటకు వస్తుందా, రాదా, తప్పెవరు చేశారు, ఈ వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు నిజమేనా, లేక ఇది నిజంగానే ఒక రాజకీయ కుట్ర, బండి భగీరథ్ చెప్పిన హనీ ట్రాప్ ఆరోపణలలో నిజం ఎంత ఉంది, లేదా ఆ యువతి కుటుంబం చెప్తున్న ఆరోపణలే వాస్తవమా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పేది ఇప్పుడు ఒక పోలీస్ దర్యాప్తు మాత్రమే, అలాగే ఒక కోర్టు విచారణ మాత్రమే. ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.